వంతెన ప్రారంభానికి ముందే కూలడం అన్నటువంటిది నితీష్ సర్కార్కి తలవంపులైంది. నితీష్ ఇంకెవరిని ఏమనడానికి వీల్లేదు. ఎందుకంటే తనే ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలంగా ఉంటున్నాడు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినోడు భారతదేశ చరిత్రలో ఎవడూ లేడు. కాకపోతే కంటిన్యూగా అనేది నడుపుతానే ఒక రెండేళ్ళు ఈ కూటమి, 2 ఏళ్ళు ఆ కూటమి, ఇట్లాగా నడుపుతా ఉన్నాడు. ఇప్పుడు అదే నితీష్ కుమార్కి సంబంధించి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ మరొక అవినీతి ఆరోపణ అనాలి. నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వంతెన పేకమేడలా కూలిపోయింది. బీహార్లోని అరరియా జిల్లా పరరియా గ్రామ పరిధిలో బాక్రా నది మీద నిర్మించిన ఈ వంతెనలో కొంత భాగం మంగళవారం కూల్ నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెనకు ఇంకా అనుసంధాన రహదారులు కూడా పూర్తి కాకపోవడంతో వినియోగంలోకి తీసుకురాలి. అరరియా జిల్లాలోని కుర్సాకంట సిక్టీ ప్రాంతాలను అనుసంధానించే ఉద్దేశంతో ఈ వంతెన నిర్మించారు. నదిలో వంతెన ఒకవైపు ఒరిగినట్టు తెలుసుకున్న స్థానికులు కొందరు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళంతా చూస్తుండగానే వంతెనకు ఒప్పుకోలింది. ఆ దృశ్యాలను వాళ్ళు తమ సెల్ ఫోన్లో బంధించారు. వంతెన కూలడానికి గల కారణాలు ఇంకా వెల్లడిగానప్పటికీ నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట వంతెన భాగం కూలినట్టు తెలుస్తోంది. ఏడాది మార్చిలో బీహార్లోని కోసి నది మీద సుపౌల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూడా కూలి వ్యక్తి మరణించారు. ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఇప్పుడు పెద్ద చర్చకు వస్తున్నాయి. ఈ ప్రమాదం మీద కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ వంతెన నిర్మాణం తమ శాఖ చేపట్టలేదు, ఎందుకంటే అందరూ కూడా నితిన్ గడ్కరీ పేరు చెప్తుంటే అది రాష్ట్ర ప్రభుత్వపు వంతెన అని తేల్చి చెప్పారు.